కళ్యాణ్ అక్కడే ఉన్నారట నేను ఉదయం 10:30 దాకా కూడా. మొన్న అందరూ అనుకుంది ఏంటి, మొన్న రాత్రి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు. ఆ ప్రోగ్రామ్ అవగానే అదేది దాని పేరేంటి, విజన్ డాక్యుమెంట్ ప్రోగ్రామ్ అవగానే విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు మేనల్లుడు కోసం. అదే మేనల్లుడు కాదనుకుంటా కదా, వీళ్ళకి అల్లుడు అవుతాడు అంతే కదా, వీళ్ళ అమ్మగా వీళ్ళ వదిన గారికి కదా మేనల్లుడు, కాబట్టి అల్లుడు అవుతాడు. అల్లుడు కోసం వెళ్ళారని చెప్పి ప్రచారం జరిగింది. ఈవెన్ కొంతమంది అయితే హితో కూడా చెప్పారు, మెగా అభిమానులు మీరు ఎందుకు కొట్టుకోవడం వాళ్ళని. నిన్న పొట్టి శ్రీరాములు ఈ కార్యక్రమం జరిగింది కదా సార్, అందులో పాల్గొని వెళ్ళలేకపోయారని కూడా. అదే మళ్ళీ నేను అక్కడే ఉన్నారు అన్నటువంటి కూడా చెప్తున్నాను. నేను ఉదయం 10:30కి వచ్చారని మళ్ళీ. అదే ఇది అయిపోయిందా మొన్న కదా, మొన్న నా సాయంత్రం వెళ్ళారు, మళ్ళీ నేను వచ్చేసారు వెనక్కి. కలవాలనుకుంటే కలిసి ఉండొచ్చును కదా, లేదా ఓ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు జగన్ ఇచ్చాడు స్టేట్మెంటు, కేటీఆర్ ఇచ్చాడు స్టేట్మెంటు, సంజయ్ ఇచ్చాడు, కిషన్ రెడ్డి ఇచ్చాడు, ఎందుకు ఇప్పుడు నాని ఇచ్చాడు, సినిమా యాక్టర్లు కూడా ఇచ్చారు కదా. భయపడ్డోళ్ళు ఇవ్వాల. నాగార్జున ఏ స్టేట్మెంట్ ఇచ్చినట్లేడు, అంటే పెద్ద నటులు భయపడ్డట్టున్నారు. చిరంజీవి ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, నాగబాబు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, విజయ్ దేవరకొండలు ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళారు. సపోర్ట్ గా అయితే ఉన్నారు అనేది స్టేట్మెంట్ ఇవ్వకపోయినా చిరంజీవి అరెస్ట్ అయిన వీళ్ళు వచ్చారు ఇంటికి అంతే. తర్వాత వచ్చినప్పుడు కానీ అదంతా అక్కడే కూర్చుని కథ నడిపించలేదు కదా, బేసిక్గా పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత అల్లు అరవింద్ వాళ్ళని తీసుకుని